హలో నమస్తే అందరికి, నా పేరు పవన్. ఈ రోజు ఓటింగ్ గురించి మాట్లాడుకుంటూ వచ్చాను, ఈవినింగ్ ఓటింగ్ గురించి. సో ఈవినింగ్ ఓటింగ్ గురించి మాట్లాడే ముందు డబుల్ ఎలిమినేషన్ గురించి చెప్పాను కదా. సో డబుల్ ఎలిమినేషన్ ఎందుకు చెప్పానంటే, ఈ వారం 12వ వారం, 13వ వారం, 14వ వారం, అంటే ఇంకా 3 వారాలు ఉన్నాయి. సో ఈ 3 వారాల్లో ఒక్కొక్కరు ఎలిమినేషన్ అవుతారు, అంటే 3 మెంబర్స్ ఎలిమినేషన్ అవుతారు. సో హౌస్ ఎంతమంది ఉన్నారు? 10 మంది ఉన్నారు. సో 10 మందిలో టాప్ 5 మెంబర్స్ తీసేస్తే ఇంకా 5 మెంబర్సే ఉన్నారు. ఆ 5 మెంబర్స్ ని ఈ 3 వీక్స్ లో తీసేయాలి. సో నెక్స్ట్ 2 వీక్స్ వచ్చే 2 వీక్స్ ఎలా ఉంటాయో తెలీదు. సో అంటే వాళ్ళ ఎవరెవరు నామినేషన్లోకి వస్తారో వాళ్ళ పర్సంటేజ్, అదే ఓటింగ్ పర్సెంట్ ఎవరు తగ్గుతో ఎవరు దగ్గర ఈక్వల్గా వస్తుందో తెలియదు. సో ఈ వారం అయితే కనుక ఈజీగా అన్నిటికీ కలిసి వచ్చినట్టు అనిపించింది. ఈ 3 ఓటింగ్స్ మాత్రం దగ్గరగా ఉన్నాయి కాబట్టి వాళ్ళ ముగ్గురులో డెఫినెట్గా ఒక ఇద్దరు డబుల్ ఎలిమినేషన్ చేయడానికి అయితే కనుక అవకాశాలు అయితే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో అందుకని మొన్నటి నుంచి కూడా డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది అని చెప్పడం జరుగుతుంది. సో అప్పుడు సరే, మనం ఓటింగ్లోకి వెళ్ళిపోదాము. ఓటింగ్లోకి వెళ్ళే ముందు ప్లీజ్ కొత్తగా ఎవరైనా వీడియో చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా చూసిన ప్రతి ఒక్కరు కూడా చూసిన వెంటనే లైక్ బటన్ అయితే కనుక ప్రెస్ చేయండి. ఎందుకంటే చూసిన వెంటనే లైక్ బటన్ ప్రెస్ చేస్తే నా వీడియో ఇంకొంతమందికి వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి నాకు కొంచెం సపోర్ట్ చేసినట్టు అనిపిస్తుంది. ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సరే, మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఓటింగ్ గురించి మాట్లాడుకుంటే కనుక ఎప్పటిలాగే మనకి నిఖిల్ కి 41% ఉన్నాడు. సో ముందంజలో ఉన్నాడు, ముందుకు దూసుకెళ్ళిపోతూ ఉన్నాడు అనమాట. రీజన్ కూడా ఎన్నోసార్లు చెప్పాను. యాక్చువల్గా కన్నడ యాక్టర్ మళ్ళీ తెలుగులో 2 రాష్ట్రాల్లో తెలుగు సీరియల్ చేస్తున్నారు కాబట్టి ఎక్కడ ఫ్యాన్స్ ఉంటారు. కన్నడ ఫ్యాన్స్ మరి విపక్షంగా పిఆర్ టీము రన్ చేస్తాను అక్కడ ప్రమోషన్స్ సోషల్ మీడియాలో. సో అదొకటి ప్లస్ అవుతుంది నిఖిల్కి. సో అందువల్ల టాప్ 1 పొజిషన్ ఓటింగ్ లో ఉన్నాడు అనమాట. సెకండ్ వచ్చేసరికి నబీల్ 30% లో ఉన్నాడు. నబీల్ ఎందుకు 30% లో ఉన్నాడంటే, మళ్ళీ గౌతమ్ గారు నామినేషన్ లోకి వస్తే కనుక నబీల్ మళ్ళీ సెకండ్ పొజిషన్ లో ఉన్నాడు. థర్డ్ పొజిషన్ లోకి వచ్చే అవకాశాలు ఎక్కువ కనిపిస్తుంది, 99%. ఎందుకంటున్నానంటే, ఇప్పుడు గౌతమ్ ఓటింగ్స్ ఒకవేళ నామినేషన్ లోకి వస్తే గౌతమ్ ఓటింగ్ పడిపోతాయి. 30%, 31, 35 అంతా. సో ఇప్పుడు గౌతమ్ నామినేషన్ లేడు కాబట్టి గౌతమ్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పృథ్వీకి వేయట్లేదు, యష్మికి వేయట్లేదు, ప్రేరణకి వేయట్లేదు ఓట్స్. ఎందుకని? పృథ్వీ గొడవలు పడుతుంటాడు, యష్మి కూడా చాలా రియాక్ట్ అవుతూ ఉంటది, ప్రేరణ కూడా. సో నబీల్ ఒక్కడే కొంచెం మంచిగా నీట్ గా మాట్లాడుతుంది అనమాట ఎవరితో, గౌతమ్తో. సో వాళ్ళకి కొంచెం బాండింగ్ ఉంది కాబట్టి ఆ గౌతమ్ ఫ్యాన్స్ కూడా ఒక్కలా వాళ్ళకి వేయడం ఎందుకు, ప్రేరణకి పృథ్వీకి అసలు వేయకూడదు, ప్రేరణకి వేయకూడదు, యష్మికి వేయకూడదు అని చెప్పేసి సైలెంట్ గౌతమ్ పడేస్తున్నారు, నబీల్కి పడేస్తున్నారు ఓట్స్. సో అందువల్ల నబీల్ సెకండ్ పొజిషన్ లో 30% లో ఉన్నాడు అనమాట. కానీ యాజ్ యూజువల్ చూసుకుంటే కనుక మనకి టాప్ 5 కూడా కదా, టాప్ 3లో నిఖిల్, గౌతమ్, నబీల్ పక్కా 100% అయితే ఉంటారు. ఓకే, అది జరిగింది. సో ఫస్ట్ నిఖిల్, సెకండ్ ప్రజెంట్ ఓటింగ్ చూసుకుంటే ఫస్ట్ నిఖిల్, సెకండ్ నబీల్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఈ 3 లెవెల్స్ లో ఉన్న వాళ్ళు మాత్రం కంటిన్యూగా వస్తానే ఉన్నారు. వాళ్ళకి పెద్ద తేడా కూడా లేదు. నిఖిల్ 41% అనుకుంటే కనుక నబీల్ 30% అయితే నబీల్కి ఎంత వచ్చిందో పర్సంటేజ్ వీళ్ళు ముగ్గురు కలిపి అంత తెచ్చుకున్నారు అనమాట. టూ మచ్ కదా, మరి విడ్డూరంగా ఉంది కదా. సో నబీల్ 30% అయితే కనుక వీళ్ళకి 10%, ప్రేరణకి పృథ్వీకి 9%, యష్మికి 8%. సో ఇప్పుడు యాక్చువల్గా నిన్న మార్నింగ్ వరకు కూడా పృథ్వీ లాస్ట్ లో ఉన్నాడు, కొంచెం 1% అనేది కొంచెం పెరిగింది అనమాట. సో పెద్ద తేడా కూడా ఏమీ లేదు, ముగ్గురు ఈక్వల్ గా 8, 9, 10 ఆ రేంజ్ లో ఉన్నారు కాబట్టి. సో ఎలిమినేషన్ అయితే కనుక వాళ్ళ ముగ్గురులో ఎవరు అవుతారో కూడా ఎవరికి తెలియదు. అయితే కనుక డబుల్ ఎలిమినేషన్ అయితే కనుక పక్కా అయ్యే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి నాకైతే కనుక. చూద్దాం ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందా, సింగిల్ ఎలిమినేషన్ ఉంటుందా, మీరేమనుకుంటున్నారో డెఫినెట్ గా కమెంట్ అయితే చేయండి. ప్లీజ్ లైక్ బటన్ అయితే డెఫినెట్ గా ప్రెస్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఉంటాను. జై హింద్.